ఇక నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. జనాన్ని దోచుకోవడమే కాకుండా మానసిక ఒత్తిడికి సైతం గురి చేస్తున్నారు. డ్రగ్స్ విక్రయం, అశ్లీల చిత్యాలు, బ్లాక్ మెయిలింగ్ ఇలా చెప్పుకుంటూ పోతే నేరాల చిట్టాకు అంతే లేకుండా పోతోంది. ఏకకాలంలో వందల మందిని ట్రాప్ చేసి మోసగించే విద్యలోనూ నేరగాళ్లు ఆరితేరిపోయారు. లేని నగ్న వీడియోలను సైతం బహిర్గతం చేస్తామని బెదిరించే వాళ్లు ఈ రోజుల్లో ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తాజా ఘటనలు ఇస్తున్న సందేశం ఏమిటి ఓసారి చూద్దాం. అమ్మాయిలను ట్రాప్ చేసి డ్రగ్స్ అలవాటు చేసి యువతుల ప్రైవేట్ వీడియోలు సేకరించి ట్రాప్ చేస్తున్న మస్తాన్ సాయి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తరచూ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యే మస్తాన్ సాయి ఇప్పుడు మహిళలను ట్రాప్ చేస్తూ అడ్డంగా బుక్ అయ్యాడు. 100 నుంచి 200 మంది మహిళల ప్రైవేట్ వీడియోలు అతని వద్ద ఉన్నాయి. మరోపక్క బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ భాషాపై కూడా లావణ్య ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు పెద్ద డొంకే కదలాల్సిందని తెలుస్తోంది. మస్తాన్ సాయి ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో మారుమోగుతున్న పేరు. కరుడుగట్టిన నేరగాళ్లు అంటే ఇలా కూడా ఉంటారా అని తెలుగు ప్రజలు ప్రశ్నించుకుంటున్నారు. అతను ఎంతమందిని బ్లాక్ మెయిల్ చేశాడు, ఎంతమంది జీవితాలతో ఆడుకున్నాడో తెలుసుకునేందుకు ఎంత టైం పడుతుందో పోలీసులకు కూడా అర్థం కావడం లేదు. అసలు విషయానికి వస్తే కొంతకాలంగా నటుడు రాజ్ తరుణ్ లావణ్య కేసులో గుంటూరుకు చెందిన మస్తాన్ సాయిపై లావణ్య మరోసారి నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మస్తాన్ సాయి పలువురు యువతులతో సన్నిహితంగా ఉంటూ వారి ప్రైవేట్ వీడియోలను రికార్డ్ చేశాడని లావణ్య వివరించారు. ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తూ సాయి వారిని ఆందోళనకు గురి చేసేవాడని ఆమె వెల్లడించారు. ఈ క్రమంలోనే మస్తాన్ సాయి రికార్డ్ చేసిన వీడియోలతో కూడిన హార్డ్ డిస్క్ ను లావణ్య పోలీసులకు అందజేశారు. మస్తాన్ సాయి గతంలో కూడా వరలక్ష్మి టిఫిన్ సెంటర్ కేసులో అరెస్ట్ అయ్యాడు. హీరో నిఖిల్, వరలక్ష్మి టిఫిన్స్ ప్రభాకర్ రెడ్డికి చెందిన ప్రైవేటు వీడియోలు సైతం మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో ఉన్నట్లు లావణ్య తెలిపారు. నార్సింగ్ పోలీసులకు అందించిన హార్డ్ డిస్క్ ను మస్తాన్ సాయి ఇంటికి వెళ్లి తీసుకువచ్చినట్లు చెప్పారు. లావణ్య ఫిర్యాదుతో వెంటనే పోలీసులు మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకున్నారు. లావణ్య ఆరోపణలు పెరిగిన తర్వాత మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో 200కు పైగా వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. లావణ్యకు సంబంధించిన కొన్ని వీడియోలను అతడు రికార్డ్ చేశాడని, ఆ వీడియోలను ఉపయోగించి మస్తాన్ సాయి ఆమెను బ్లాక్ మెయిల్ చేశాడని పోలీసులు చెబుతున్నారు. అయితే ఆ 200 వీడియోలలో ఇంకా ఎవరెవరు ఉన్నారనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఆ వీడియోల ద్వారా ఇంకా ఎంతమంది వెలుగులోకి వస్తారు, మస్తాన్ సాయి ఇంకా ఎవరెవరిని బ్లాక్ మెయిల్ చేశారనేది ఇంకా తెలియలేదు. అమ్మాయిల వీడియోలు తీస్తుంటాడు, అతను స్క్రీన్ రికార్డ్ తీస్తుంటాడు, హిడెన్ కెమెరాస్ పెట్టి తీస్తుంటాడు. దానికి సంబంధించినవన్నీ సబ్మిట్ చేశాను. ఇది చిన్న విషయం కాదండి. ఇప్పుడు ఏదైతే బర్స్ట్ అయిందో 2 ఏళ్ల క్రితం జరగాల్సిన కేసు ఒకటి, అప్పటి నుంచి కేసు తప్పుదో పట్టించడానికి నా పైన 7 కేసులు ఇవ్వాల్సి వచ్చింది. నేను ఖచ్చితంగా మాట్లాడతానండి. నాకు టెలిఫోన్ కాల్స్ వస్తున్నాయి. వన్ డే అక్కడ నేనే వస్తాను బయటికి, నేనే అన్ని ఓపెన్ గా చెప్తాను. ప్రస్తుతం నార్సింగ్ పోలీసులు మస్తాన్ సాయిని విచారిస్తున్నారు. అతనిపై మోసం, బ్లాక్ మెయిల్ తో పాటు ఎలాంటి నేరాభియోగాలు మోపాలనే అంశంపై పోలీసు వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. రికార్డ్ చేసిన వీడియోలతో మహిళలను బ్లాక్ మెయిల్ చేసి పలుమార్లు అత్యాచారం చేసినట్లు దర్యాప్తులో తేలింది. యువతులు, వివాహితులకు డ్రగ్స్ ఇచ్చి లైంగిక వాంఛ తీర్చుకోవడాన్ని మస్తాన్ సాయి అలవాటుగా పెట్టుకున్నాడు. యువతులను మస్తాన్ సాయి అసభ్యంగా తిడుతూ మానసిక క్షోభకు గురిచేసినట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే నోరు విప్పిన మస్తాన్ సాయి ఆ వీడియోలో ఉన్నది మరెవరో కాదని, తన భార్యేనని, కొన్ని వీడియోలో గర్ల్ ఫ్రెండ్ కూడా ఉందని వెల్లడించాడు. వారిద్దరి ఇష్టంతోనే వాటిని చిత్రీకరించినట్లు చెప్పాడు. ఆ వీడియోలను అడ్డం పెట్టుకుని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించాడు. ఆ హార్డ్ డిస్క్ లో లావణ్యకు వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉన్నాయని, వాటిని మాయం చేసేందుకే ఈ కుట్రలు చేస్తున్నారని ఆరోపించాడు. అయితే మస్తాన్ సాయి పెద్ద ముద్రని కూడా తెలిసిపోయింది. బాధిత మహిళలు ఫిర్యాదు చేసేందుకు వెళ్తుంటే బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఆత్మహత్య చేసుకుంటానంటూ ఫ్యాన్ కు ఉరిబిగించుకొని ఏడుస్తూ వీడియో కాల్స్ చేశాడు. ఇప్పుడు కూడా అదే గేమ్ ఆడేందుకు ప్రయత్నించినట్లు చెబుతున్నారు.
నార్సింగ్ పోలీస్ స్టేషన్ ను లావణ్య మరోసారి ఆశ్రయించారు. బిగ్ బాస్ ఫేమ్ ఆర్జే శేఖర్ భాషపై ఆమె ఫిర్యాదు చేశారు. మస్తాన్ సాయి, శేఖర్ భాష తనను డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు కుట్ర చేశారంటూ ఆమె కంప్లైంట్ ఇచ్చారు. మస్తాన్ సాయి, శేఖర్ భాషకు సంబంధించిన ఆడియోలను పోలీసులకు లావణ్య అందజేశారు. తనతో పాటు మరో యువతిని సైతం డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు వారిద్దరూ ప్రయత్నించారని లావణ్య ఫిర్యాదులో రాశారు. ఆమె ఇంట్లో డ్రగ్స్ పెట్టి పోలీసులకు పట్టించేందుకు కుట్ర చేశారని ఆ ఆడియోలో ఉన్నట్లు కూడా తేలింది. ఒకవేళ డ్రగ్స్ పార్టీ జరుగుతున్నా లేకపోయినా నేను ఇంట్లో ఏదో రకంగా ఇంట్లో పెట్టే మార్గం చేస్తా. ఒక చోట ఇంకా అది ఓ చోట పెట్టమంటే ఎవడో చోట నేను సెట్ చేసే మూల ఎక్కడో టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తే చాలు. అసలు టెస్ట్ ఇప్పుడు చేసిన పాజిటివ్ వచ్చింది. టెస్ట్ పెద్ద విషయం ఏంది? టెస్ట్ వచ్చిందా? టెస్ట్ చేస్తే పాజిటివ్ ఖచ్చితంగా నువ్వు ఆ పనిలో ఉండవు, నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు. ఆల్ పార్టీస్ ఆర్ రెడీ. ఓకే, అటాక్ అనే అయిపోద్ది. ఓకే, ఇదే నీకు చెప్తున్నాను కదా. అర్థమైంది. మస్తాన్ సాయి రికార్డ్ చేసిన వీడియోల వ్యవహారంపై ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది. సెలబ్రిటీల ప్రైవేటు పార్టీలకు సంబంధించిన కొన్ని కీలకమైన వీడియోలు, ఎంతో మంది మహిళలతో ఉన్న కాల్ రికార్డింగ్స్, వాళ్లతో నగ్నంగా చేసిన వీడియో కాల్స్ వంటివి ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే లావణ్యపై అత్యాచారం చేస్తూ మస్తాన్ సాయి ఆ వీడియోను కూడా రికార్డ్ చేశాడని ఒక వార్త ప్రచారంలో ఉంది. తన వీడియోలు డిలీట్ చేయాలని అడగడంతోనే లావణ్యపై మస్తాన్ సాయి దాడి చేశాడని తెలుస్తోంది. అంతేకాకుండా డ్రగ్స్ కి బానిసైన అమ్మాయిలను అతను లోబర్చుకుంటున్నట్లు సమాచారం.